బెదిరింపులే వైసీపీకి రాజకీయ అస్త్రాలుగా మారాయా? కార్యకర్తలను రెచ్చగొట్టేలా జగన్ పదే పదే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? సినిమా డైలాగ్ వేడి చల్లారక ముందే మరింత అగ్ని రాజేయటంతోనే లబ్ధి వస్తుందా? ఏం జరుగుతుంది ఏపీలో? జగన్ ఆక్షేపణలు ఏ విధంగా చూడాలి? రాజ్యాంగ విలువలపై కొత్త ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో అసలు ఫ్యాన్ పార్టీ అధినేత ఏం మాట్లాడారో చూద్దాం. పుష్ప సినిమా డైలాగ్ పాపులర్ గా మారడం, దాన్ని పొలిటికల్ గా వైసీపీ తీసుకోవడంతో రప్పా అన్న డైలాగ్ సర్వత్రా చర్చగా మారింది. పోలీసు కేసులు పెట్టేంతగా చోటు చేసుకుంది. అంతేనా, మాజీ సీఎం జగన్ సైతం సినిమా డైలాగులు వాడకూడదా, పోస్టర్లలో వేస్తే తప్పేంటి అంటూ కార్యకర్తను వెనకేసుకురావడంపై పొలిటికల్ కారిడార్లో చర్చగా మారింది. ప్రజల్లో తెలియని ఆందోళన రేకెత్తించేలా చేసింది. డైలాగ్ వార్ అందరూ మర్చిపోయే సమయంలో జగన్ మరోసారి తన నోటి పదును మరోసారి చూపించారు. కూటమి ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదని, దెబ్బతిన్న మా పార్టీ నేతలు కార్యకర్తలు రేపు నేను చెప్పినా వినే పరిస్థితుల్లో ఉండరని హెచ్చరించారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అధికార వర్గాన్ని కూడా జగన్ వదిలిపెట్టలేదు. గుడ్ ఆఫీసర్ ఏపీని వదిలి వెళ్లిపోతున్నారని, దాడులన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక దశలో టీడీపీ నేతలను శాడిస్టు అన్న జగన్ జస్ట్ ఇంకో 3 ఏళ్లు చంద్రబాబు ప్రభుత్వం పోతుందని జోస్యం చెప్పారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని క్యాడర్కు ఊపిరిపోసే వ్యాఖ్యలు చేశారు. ప్రజల గొంతు నొక్కాలని చూస్తోన్న చంద్రబాబు మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి, ప్రజాప్రతినిధులకు పోలీసులు గన్ చూపించి బెదిరిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో దుష్ట సంప్రదాయం తెచ్చారని మాజీ సీఎం ఆక్షేపించారు. ఇక రప్పా సినిమా డైలాగ్ పై మరోమారు జగన్ మాట్లాడారు. సెన్సార్ బోర్డు ఓకే చేసిన డైలాగ్ను పోస్టర్లలో వేస్తే తప్పేంటని వ్యవస్థకే ఛాలెంజ్ విసిరారు. వినోదానికి సినిమాలు, వాటిని రాజకీయాల్లో వినియోగించుకోవచ్చని తనకు తాను రైట్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో సినిమాలు ఎందుకు తీస్తున్నారని యావత్ సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. డీఐజీలు మాఫియా డాన్లలా వ్యవహరిస్తున్నారని, డీఎస్పీ సీఐలే ఇల్లీగల్ వ్యవహారాలకు ఆర్మీగా తేల్చేశారు. లిక్కర్ అమ్మాలన్నా, బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా, ఇసుక తవ్వాలన్నా, మట్టి ఎత్తుకెళ్లాలన్నా వారే స్వయంగా డబ్బులు వసూలు చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ముట్టజెబుతున్నారని ఆరోపించారు. మాజీ సీఎంగా జగన్ ఏం మాట్లాడినా ప్రజల్లో చర్చగా మారుతోంది. పరామర్శల పేరుతో చేపట్టిన ప్రతి కార్యక్రమం కాంట్రవర్సీ అని చెప్పాలి. 5 ఏళ్ల పాటు పాలన సాగించిన జగన్ అండ్ కో రూల్స్ తెలియవని అనుకుంటే పొరపాటే. కేవలం ప్రజాక్షేత్రంలో వైసీపీ మనుగడ కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారా అన్న సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కార్యకర్తలు తప్పటడుగు వేస్తే వారి కుటుంబాల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన కీలక నేతలతో పాటు రాడ్లు, కర్రలు, మారణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారంతా జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. తాజాగా కీలక నేతల వ్యాఖ్యలతో అత్యుత్సాహం చూపిస్తే పర్యవస్థానం ఎలా ఉంటుందోనని ఆలోచించేలా పరిస్థితులు దారితీస్తున్నాయి. మరోవైపు రప్పా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. జగన్ డైరెక్షన్లోనే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని నడుస్తున్నారని, వంశీ, జోగి రమేష్ నీచంగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. జనాల వద్ద మామూళ్లు వసూలు చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యక్తులు అంటూ ఆయన నిప్పులు చెరిగారు. రప్ప అంటారా? మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? మా నాయకుడు అరగంట సమయం ఇస్తే మీ సంగతేంటో తెలుస్తామని బుద్ధా వెంకన్న సీరియస్ అయ్యారు.
మీ అరాచకాలను అడ్డుకుని ధైర్యంగా నిలబడ్డ వ్యక్తులమంటూ కాలరెగరేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్కు ఢోకా లేదంటూ భరోసా ఇచ్చారు. గతంలో వైసీపీ నేతల తప్పిదాలతోనే 11 సీట్లకు పరిమితమయ్యారని బుద్దా ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రజాక్షేత్రంలో వారు చేస్తున్నవి తప్పని నిరూపించేలా వ్యాఖ్యలు ఉండాలి. కానీ మాజీ సీఎం స్థాయిలో జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఆవేశంతో ఆగ్రహంతో ప్రజలు మనవైపు చేరుతారన్న భ్రమలో ఉన్న నేతలకు కనువిప్పు ఎప్పుడు కలుగుతుందో వేచి చూడాల్సిందే.